ప్రైమ్ 24x7 మరి ఇవాళటి క్లైమేట్ చేంజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రగతం కంటే ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఈ మార్చి నెల నుంచి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని, ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే మార్కాపురం జిల్లాలలో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని సంస్థ అంచనా వేస్తుంది. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని ఎండి ప్రఖర్ జైన్ వివరించారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలమని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కి 112 లేదా 1070 లేదా 1800425010 సంప్రదించాలని సూచించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.